హాయ్ అందరికీ నమస్కారం. ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదా? హత్యన? బలవంతంగా ఆయనతోటి మందు దాగించి లేకపోతే ఆయనతో మందు కొనిపించి ఆయన తాగనంటే కూడా ఆయన రక్తనాళాల్లోకి ఆల్కహాల్ ఇంజెక్ట్ చేసి ఆయన్ని చంపేసి ఆయన్ని కారు డిక్కీలో పడుకోబెట్టి తీసుకొచ్చి ఆ రోడ్డు పక్కన పడేసి ఆయన మీద బైక్ తీసుకెళ్ళి పెట్టి ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇది నేను చెప్తున్నది కాదు, ఇది కేఏ పాల్ గారు చెప్తున్నది, హర్షకుమార్ గారు చెప్తున్నది. ఇంకా తాజాగా ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా ఇలాంటి అనుమానాన్నే వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా ఇది ప్రమాదం కాదా? హత్యన? దారుణంగా చంపేశారా అంటే మరి ఏంటి కిరణ్ నువ్వు కూడా అలా అంటావు? నిన్నగాక మొన్న పోలీసులు చక్కగా దాదాపు 20 రోజులు 30 రోజులు దాన్ని ఎంక్వైరీ చేసి కూలంకషంగా దాన్ని పరిశీలించి 400 సీసీ కెమెరాల ఫుటేజ్ తీసి ఎక్కడ ఒక మాట మాట్లాడే ముందు 100 రకాలుగా మనం ఆలోచించుకోవాలని ఆలోచించి దాన్ని పక్కడ్బందీగా పరిశోధన చేసి ఇది నిజమని నిర్ధారించుకున్నాక తాగి చనిపోయాడని చెప్పిన తర్వాత కూడా ఎలా అడుగుతావు ఈ ప్రశ్న నువ్వు అని మీరు అనుకోవచ్చు. ఇది నా ప్రశ్న కాదు. ఇది సమాజంలో ఒక కుట్ర స్టార్ట్ అయిపోయింది. ఆ కుట్రపూరితంగా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు సమాజంలో, ఎస్పెషల్లీ క్రిస్టియన్ సమాజంలో ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక మేకను ఇది మేక కాదు కుక్క 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 అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుందన్న ఒక భ్రమలో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే చివరికి ఆ అజయ్ అనే పాస్టర్ మాట్లాడాడంటే అర్థం ఉంది. ఎందుకంటే అతనికి మత రాజకీయం కావాలి, రెచ్చగొట్టడం కావాలి, అతను పబ్బం గడుపుకోవడం కావాలి. అతను మాట్లాడంటే అర్థం ఉంది. కానీ కేఏ పాల్ గారు ఎలా మాట్లాడతారు? హర్షకుమార్ గారు ఎలా మాట్లాడతారు? వీటన్నిటికంటే విస్తుపోయే అంశం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఎలా మాట్లాడతారు? రేపు మాపో ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వస్తారు. ఇంకా చాలామంది దీని వెనక ఒక్కొక్కళ్ళు తమ వాయిస్ వినిపించడానికి రాబోతున్నారు. రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర రాజకీయం స్టార్ట్ అయింది. అది దేశద్రోహం అని చెప్పాలి. అంటే ప్రభుత్వాన్ని పడదోసే ఒక కుట్ర ఏదైనా జరిగిందనుకోండి, దాన్ని ఏమంటారు? దేశద్రోహం అంటారు, రాజ్యద్రోహం అంటారు. సో ఆ ద్రోహం జరిగే సూచనలు కనపడతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో గత 2 రోజుల నుంచి నేను కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. చెప్తా ఉన్నా మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము. క్రైస్తవుల జోలికొచ్చిన ఏ ఒక్కడిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం. మొత్తం 83,000 మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రాలో. 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చాడండి. ఎందుకు? ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి, నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వస్తానే నాకు ఓటేయండి. అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళలా కనపడుతున్నారా క్రైస్తవులు? ఇది ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెడితే పాస్టర్ అజయ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవన్నీ. అంటే అజయ్ మొదటి నుంచి రెచ్చగొట్టే ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన మాటలు చాలా డేంజరస్ గేమ్ ఇది. ఇంకొక అతను ఏమంటాడో చూస్తాం. ఇతను కూడా అజయ్ అనుకుంటా. ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకున్నాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబుల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడాడు. పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే. ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు. మీకు తెలుసా, మీడియా ఆయన ఒక పర్ఫార్మెన్స్ చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు అమ్మగారు. కామెడీ. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం టర్కీలో కూర్చున్నాడంట కేఏ పాల్. ఏం కామెడీ చేస్తారా మీరంతా కలిసి? సరే, ఇంకొకటి. అవును చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకుని చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవ. ఇది ఇంకొక పాస్టర్. అంటే వీళ్ళందరూ ఆ సమావేశం పెట్టుకుంది ఎందుకంటే సంస్మరణ సభ పేరుతో పెట్టుకొని అందరినీ రెచ్చగొట్టే ఒక రాజకీయం చేయడానికి వీళ్ళు ఆ సమావేశం పెట్టుకున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవాళ అంటే చివరికి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు కూడా వీళ్ళతో కలిసి చేరాడంటే
కుట్ర ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించవచ్చు. అంటే దీన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామంటున్నారు. కేఏపాల్ ఏమంటున్నారు, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ అయినా వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు రాజకీయం కావాలి వాళ్ళకి. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇది ప్రమాదమే అని తేలిందనుకోండి, సిబిఐని కూడా మేము నమ్మలేకపోతున్నాం, ఈ భారతదేశంలో క్రైస్తవులకు భద్రత లేదు అనే అంశాన్ని తెర మీదకి తెస్తారు. అంటే ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా ఇది ప్రమాదమేరా బాబు అని చెప్పింది అనుకోండి. చెప్పిన తర్వాత కూడా ఇది ఎప్పటి వరకు జరుగుతూ ఉంటుంది? ఇది ఇంత దాదాపు సంవత్సరాల పాటు 2029 వరకు జరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకు దీన్ని రెచ్చగొట్టి 2029లో ఈ ప్రభుత్వాన్ని కూలదోసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది. ఆలోచించండి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దీంట్లో ఎంటర్ అయ్యాడంటే రేపో మాపో ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కూడా దీంట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ ఐపీఎస్, ఐఏఎస్లు, మాజీలు వీళ్ళందరికీ తెలియదా అంటే అందరికీ తెలుసండి. ప్రతి ఒక్కళ్ళకి ఇది ప్రమాదం అన్న క్లారిటీ ఉంది. ప్రవీణ్ పగడాల తాగుతాడన్న క్లారిటీ ఉంది. తాగి డ్రైవ్ చేసి చనిపోయాడని ఉంది. కాకపోతే ప్రవీణ్ పగడాల హేట్రెడ్ స్పీచ్ అనమాట, ద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి హిందువుల మీద కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి. సో వీళ్ళు ఏమంటారంటే అతను అలా మాట్లాడాడు కాబట్టి అతన్ని హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చంపేసి ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ చంపేసి ఉంటారని మొదట అనుకున్నారు, కానీ ఇప్పుడు లేదు హిందువుల మీద వేద్దాం, హిందువుల మీద వేస్తే ముస్లిమ్స్ కూడా మనతో కలిసి వస్తారు, మనం ఇద్దరం కలిసి హిందువుల మీద పోరాడచ్చు అని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశంలో 20 కోట్ల క్రిస్టియన్లు ఉన్నారని పాల్ చెప్తా ఉన్నాడు. అంటే దాదాపు దగ్గర 15%. ఒక 15% ముస్లింలు, ఒక 15% క్రిస్టియన్లు. సో హిందువులు ఏకం కాకపోతే ఏ పరిస్థితి వస్తుందో మనం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మత మార్పిడికి నిరోధక చట్టం తెస్తే గజగజలాడిపోతూ ఉన్నారు. 13 రాష్ట్రాలు ఇప్పటి వరకు ఉంది, మన దగ్గర కూడా వచ్చిందంటే చాలా దారుణం జరిగిపోద్ది. ఆలోపే జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోవాలనేది వీళ్ళ కుట్ర. సో పరోక్షంగా అంటే ఇవాళ కేఏపాల్ మాట్లాడచ్చు, విజయ్ కుమార్ మాట్లాడచ్చు, అజయ్ మాట్లాడచ్చు, ఇంకొకళ్ళు మాట్లాడచ్చు, కానీ అంతిమంగా ఫలితం ఎవరికి పోతుంది? అంతిమంగా ఫలితం కూటమికి వ్యతిరేకమైన ఓటు వెయ్యాలని క్రైస్తవులు నిర్ణయించుకుంటే 20% అంటే దాదాపు వీళ్ళ లెక్క ప్రకారం 15% క్రైస్తవులు ఉన్నారు అనుకుందాము. ఈ 15% గంప గుత్తగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక 15% ముస్లింలు ఉన్నారు. ఈ రెచ్చగొట్టడం హిందువుల మీద పోరాటానికి ముస్లింలు క్రైస్తవులు కలిసి పోరాడదాం అంటున్నాడు అజయ్. అంటే ఆ రకంగా ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? మతపరమైన విభజన తీసుకురాదలుచుకున్నారా? ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత లేదు. ఆ తర్వాత పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా హిందువులకు భద్రత లేదు. టెంపుల్స్ను పడగొడుతున్నారు, హిందువులను చంపేస్తున్నారు. బంగ్లాదేశ్లో నిన్నగాక మొన్న ఒక హిందువును ఒక ఆయన చంపేశారు, పెద్ద ఆయన్ని. అలాగే పశ్చిమ బెంగాల్కి పాకింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి ఎందుకు పాకింది? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు రణరంగంగా రావణ కష్టంలో ఎందుకు మారింది అంటే పశ్చిమ బెంగాల్లో ఈ వీళ్ళు ఎవరు మమతా బెనర్జీ పరిపాలనలో రోహింగ్యా ముస్లింలు అనేక మంది అక్కడికి వచ్చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళ వల్ల ఇవాళ అక్కడ మత రాజకీయం, మత విద్వేషాలు, రెచ్చగొట్టడాలు జరుగుతున్నాయి. హిందువుల్ని కొట్టి శరణార్థులుగా మార్చారు. ఆలోచించండి, ఇవాళ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఏకత్వం రావాలి. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమన్నారంటే కులాల గురించి కొట్టుకోకండ్రా, ఇక నుంచైనా హిందువులందరూ ఒక్కటిగా ఉండండి అన్నారు. ఇందులో మాల లేదు, మాదిగ లేదు, లేకపోతే రెల్లి లేదు, చాకలి మంగలి ఎవరైనా కానీ అందరూ ఒక్కటే, అందరూ కలిసికట్టుగా ఉంటేనే హిందువులకు ఈ భూమి మీద నివసించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డు పెట్టుకొని దేశద్రోహానికి పాల్పడుతున్న బ్యాచ్ వల్ల రాబోయే రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఉక్కుపాదం మోపకపోతే, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరపకపోతే, వీళ్ళందరికీ ఎవరెవరి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎందుకు వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ఎందుకు విద్వేషాలు సృష్టించే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇవన్నీ గనక అంటే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ల కోసం 150 కోట్లు రిలీజ్ చేశాడండి. పాస్టర్ల జీతాలంటే అసలు ఎందుకు ఇవ్వాలి పాస్టర్లకు జీతాలు? క్రిస్టియన్ ఆస్తులు ఏమన్నా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందా? హిందువులకు సంబంధించిన దేవాదాయ శాఖలో హిందూ ఆస్తులు మాత్రం, హిందూ దేవాలయ ఆస్తులు మాత్రమే, హిందూ దేవాలయం నుంచి వచ్చిన ఆ డబ్బు మాత్రమే, ఆదాయం మాత్రమే ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇవాళ మరి ఇటు పాస్టర్లకి అటు ఇమాంలకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఇస్తున్నారు. పోన్లే పరమత సహనం ఇవ్వని ఏమవుతుంది అని అనుకుంటున్నాం. కానీ చూసారా,
ఎంత పెట్టరైపోతూ ఉన్నారు. ఇక్కడి నుంచైనా ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, దీన్ని ఇలాగే వదిలేయొద్దు అనేది నా యొక్క విన్నపం.